అనంతపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని 20వ వార్డులో నిర్వహించిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తేదీకే పింఛన్ల పంపిణీ ప్రారంభించి మధ్యాహ్నంలోపే పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇది పేదలు, వృద్ధులు, దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడప గడపకు వెళ్లి పింఛన్లు అందించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొత్త పెన్షన్ కావాలా? వస్తుందా? ఇంతకుముందు రాలేదు. భర్త లేడా? ఓకే, అయితే నీకు ముందు పాస్ పుస్తకాలు అవి బట్టి ఎట్టిస్తారు. మేము 3 సార్లు తిరిగినా 4 సార్లు తిరిగినా మీ కాడ పట్టించుకోలేదు అంటే ఎట్లా? అసైన్మెంట్ కమిటీలో నీకు పాస్ కావాలా? అసైన్మెంట్ కమిటీలో పాస్ అయినాక నీకు పాస్బుక్ వస్తుంది. తర్వాత పాస్బుక్ వచ్చినాక ఆన్లైన్ చేస్తారు. ఎంఆర్ఓ గారు, ఇది అసైన్మెంట్ కమిటీలో పెడితే గానీ కాదు కదా ఇది. మరి ఆ విషయం ఎందుకు చెప్పారు మీరు వాళ్ళకు? పరిపాలన సౌలభ్యం కొరకు ప్రజలకి పరిపాలన మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో, వారి కష్టాలని తొలగించాలన్న సదుద్దేశంతో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారం ఈ రోజు ఈ యొక్క ప్రజావేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజావేదికలో వచ్చినటువంటి అర్జీల్ని సాధ్యమైనంత వరకు పరిష్కరించగలిగేవి ఇమీడియట్ గా పరిష్కరించడం, లేదా అధికారుల ద్వారా చేయించగలిగేవి సాధ్యమైనంత వరకు చేయగలిగేటువంటి అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా చేయలేనిదైతే మీకు ఇది చేయలేము, ఇది చట్టబద్ధత కాదు అని చెప్పి మీకు తెలియజేయడం కూడా జరుగుతుంది. గతంలో మాదిరిగా మీరేదో అర్జీలు ఇచ్చారు, ప్రజాప్రతినిధులు తీసుకున్నారు, జరిగిందేదో జరుగుతా ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు అనేటువంటి భావన అయితే ప్రజల్లో ఉండేది. కానీ ఆ భావన పోగొట్టి ఈ ప్రజావేదిక ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అని చెప్పి ప్రజలకు ఒక అవగాహన వచ్చి ఈ ప్రజావేదిక ద్వారా వారి అవసరాన్ని తీర్చుకునేదానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యతని ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా చేయవలసిన బాధ్యత తీసుకోమని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇది ఆరంభం మాత్రమే, మొదటిసారిగా పెడతా ఉన్నాం. గతంలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా కాకుండా ప్రతి మండలంలో కూడా పెడతాం. ఇక్కడ నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ రావాలంటే వారికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయేమో అన్న ఉద్దేశంతో ఈ రకంగా ప్రతి మండలంలో కూడా పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ రోజు మన పొదిలో చేస్తా ఉన్నాం, రేపు సోమవారం కొలకనమిట్ల మండలంలో చేస్తా ఉన్నాం, నెక్స్ట్ అట్లా ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నాం. అంటే ఈ యొక్క ప్రజావేదికల ద్వారా ఈ ప్రజా దర్బార్ని సక్సెస్ చేసుకోవాల్సిందిగా, ఈ ప్రజా దర్బార్ని ఉపయోగించుకొని ప్రజలు వాళ్ళ సమస్యల్ని సాధ్యమైనంత వరకు పూరించుకునే విధంగా ముందుండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, త్వరలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మన నియోజకవర్గంలో ఉండొచ్చు. రేపు 4వ తారీఖు అని అంటున్నారు. 1 గంట సాయంత్రం లోపల మనకు క్లారిటీ వస్తుంది. వచ్చిన వెంటనే దాని మీద నాయకులు, కార్యకర్తలందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి మన పబ్లిక్ మొబిలైజేషన్ అనేది